మొన్న కదా మనం ఇప్పుడు శివయ్య గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఇంకా కొన్ని విషయాలు అనేది తెలుసుకుందామండి. ప్రపంచం లేని ప్రళయావస్థలో కూడా సదాశాంతంగా ప్రకాశించే దైవం శివుడని ఉపనిషత్ వచనం. 33 కోట్ల దేవతలలో అగ్రగణ్యులు ప్రముఖులు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు వీరందరికీ కూడా లోకాలున్నాయి. కానీ లోకం లేని ఏకైక దైవం శివుడు. కారణం శివుడు లోకాతీతుడు, అంటే శివయ్య లోకాతీతుడు అనమాట. ఈ విశ్వ నిర్మాణంలోనే లోకాల స్వరూపాన్ని వివరిస్తాను. పాతాళం నుంచి సత్యలోకం వరకు 14 లోకాలు ఉన్నాయండి. 14 లోకాలు. వీటిని ఈ లోకాలను బ్రహ్మలోకాలని అంటారు. అంటే పాతాళం నుంచి సత్యలోకం వరకు 14 ఉన్నాయి. వాటిని బ్రహ్మలోకం అంటారు. సత్యలోకం నుండి విష్ణులోకం వరకు 14 లోకాలు ఉన్నాయండి. ఈ లోకాలను విష్ణులోకం అని అంటారు, లోకాలని అంటారు. విష్ణులోకం నుండి రుద్రలోకం వరకు 28 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలను రుద్రలోకాలని అంటారు. రుద్రలోకం నుండి మహేశ్వర లోకం వరకు 56 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలను మహేశ్వర లోకాలని అంటారు. మహేశ్వర లోకం పైన చివరగా సదాశివుడు ఉండును. పాతాళం నుండి మహేశ్వరుడు లోకం వరకు మొత్తం మనకి 112 లోకాలు ఉన్నాయి. బ్రహ్మలోకాలపై విష్ణులోకాలు, విష్ణులోకాలపై రుద్రలోకాలు ఉన్నాయన్నమాట. ఇలా రుద్రలోకం పైన మహేశ్వర లోకం పైన సదాశివ స్వామి ఉంటారనమాట. అంటే సదాశివ స్వామి తర్వాత శివయ్య ఉంటారు. అంటే శివయ్య వీళ్ళందరినీ సృష్టించారనమాట. అంటే ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించినదంతా శివయ్య అనమాట. అంటే శివయ్యని మనము ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దాం, మంచిగా స్వామి యొక్క కృపను అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ నమః.